హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ సతీష్. ఈరోజు మనం హైదరాబాద్ నుండి అయితే అరకు ట్రిప్ అయితే వేస్తున్నాం. మొదటగా జేబీఎస్ నుంచి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి అయితే వెళ్ళాలి. మనం అక్కడ నుండి ఇంటర్సిటీ ట్రావెలింగ్ బస్ ద్వారా అరకు అయితే ప్రయాణం స్టార్ట్ చేసాం. బస్సును చూసుకున్నట్లయితే చాలా పర్ఫెక్ట్గా, చాలా అందంగా, కలర్ఫుల్గా ఉంది. ఈ బస్సును చూసుకున్నట్లయితే స్లీపర్ బస్. హైదరాబాద్ నుండి వైజాగ్ వరకు అయితే 1 పర్సన్కి 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సిటీ అవుట్స్కట్స్లో ఒక రెస్టారెంట్లో అయితే బస్ ఆపడం జరిగింది. అక్కడ డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే అయ్యాం. మనం సక్సెస్ఫుల్గా 12 అవర్స్ జర్నీ అయితే చేసుకొని అరకు విలేజ్లోకి అయితే ఎంట్రీ అయ్యాం. లొకేషన్ అయితే చాలా పీస్ఫుల్గా, చాలా సూపర్గా అయితే ఉంది. మనమైతే అరకు బస్ స్టాండ్ అయితే చేరుకున్నాం. ఇదే అరకు బస్ స్టాండ్. టోటల్ ఇదైతే ట్రైబల్ విలేజ్, కానీ నేచర్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. లొకేషన్స్ అయితే ఫెంటాస్టిక్. ఇక్కడ నుండి అయితే మనం హాలిడే రూమ్ హోటల్కి అయితే వెళ్ళి అక్కడ ఫ్రెష్ అప్ అయితే కావాలి. ఈ హోటల్లో అయితే 12 అవర్స్కి 1500 అయితే ఛార్జ్ చేశారు. హోటల్ అయితే మీడియంగా ఉంది. మనమైతే రూమ్ నుండి దగ్గరలో ఉన్న చాక్లెట్ ఫ్యాక్టరీ అయితే విజిట్ చేద్దాం. ఇదే చాక్లెట్ ఫ్యాక్టరీ. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీలో అయితే 1 పర్సన్కి 120 రూపీస్ అయితే ఎంట్రన్స్ ఫీ అయితే పెట్టారు. ఇక్కడైతే మనం ఒక చాక్లెట్ అయితే సేల్ చేసాం. చాక్లెట్ అయితే చాలా అద్భుతంగా ఉంది టేస్ట్ అయితే. చాక్లెట్ ఫ్యాక్టరీ చూసుకొని పక్కనే ఉన్న ట్రైబల్ మ్యూజియంకి అయితే వెళ్దాం. ట్రైబల్ మ్యూజియం చాక్లెట్ ఫ్యాక్టరీ నుండి 2 కిలోమీటర్స్ లోపే ఉంటుంది. ఇదే ట్రైబల్ మ్యూజియం ఎంట్రన్స్. ట్రైబల్ మ్యూజియం ట్రైబల్స్ యొక్క జీవన శైలిని తెలపడానికి మాత్రమే నిర్మించబడింది. ఇవైతే వాళ్ళు యూజ్ చేసిన పనిముట్లు, ముఖ్యంగా వాళ్ళ జీవన శైలి, వాళ్ళు ఎలా నివసించేవారు, ట్రైబల్స్ వారికి వారు ఎలా స్వయం ఉపాధి కల్పించుకునేవారో తెలపడానికే ఈ ట్రైబల్ మ్యూజియం అయితే నిర్మించడం జరిగింది. ఇది ముఖ్య ఉద్దేశం ట్రైబల్స్ వాళ్ళ జీవన శైలి, వాళ్ళ నివసించే ప్రదేశాలు తెలపడానికి ట్రైబల్ మ్యూజియం అయితే నిర్మించడం జరిగింది. మనం ఈ ట్రైబల్ మ్యూజియం చూసుకున్నట్లయితే వాళ్ళ కుల వృత్తిలు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ, వీటిని చూసినట్లయితే వీళ్ళు స్వయంగా తయారు చేసిన పనిముట్లు. ఈ పనిముట్లు తయారు చేసి వాళ్ళు ఉపాధి కల్పించుకునేవారు. ఈ ట్రైబల్ మ్యూజియం అయితే చూడడానికి చాలా అద్భుతంగా అయితే ఉంది. ఈ ట్రైబల్ మ్యూజియం అయితే వాళ్ళు ఉండే విధానం, వాళ్ళు కలిసిమెలిసి ఎలా ఉండేవారు, ఈ ట్రైబల్ మ్యూజియం అయితే క్లియర్గా తెలియజేస్తుంది.
ఈ ట్రైబల్ మ్యూజియం నుండి ఎగ్జిట్ అయ్యే దారిలోనే ఒక కిడ్స్ ప్లే గేమ్ అయితే ఉంటుంది. అక్కడ నుండి మనం లోపలికి వెళ్తే ట్రైబల్స్ యొక్క కాఫీ ప్లాంటేషన్, అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ట్రైబల్స్ తయారు చేసిన హ్యాండ్ బ్యాగ్స్ అండ్ క్యాప్స్ మరియు కాఫీ పౌడర్స్, కిడ్స్ ప్లే ఐటమ్స్ అయితే దొరుకుతాయి.